స్తోత్రం 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 మహానుడా మహోన్నతునికి వందనాలు స్తోత్రం జీవమే. కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్య భాగములు పరిశుద్ధ గ్రంథములో నుండి 1 తిమోతికి రాసిన పత్రిక అధ్యాయము 6 17వ వాక్యము. 1 తిమోతికి రాసిన పత్రిక అధ్యాయము 6 వాక్యము 17. నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. ఈ మాట అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడు. తిమోతి ఎవరు అనగా పౌలు యొక్క జత పనివాడు. ఆ రోజుల్లో తిమోతి ఒక పాస్టర్గా గుర్తించబడ్డారు. పత్రికలో తీతు, తిమోతి వీళ్ళిద్దరు కూడా కాపర్లు, పాస్టర్లు అన్నమాట. నీవు నిశ్చయముగా ఈ మాటలు చెప్పవలెను, ఈ మాటలతో వారికి ఆజ్ఞాపించవలెను అని పౌలు తిమోతికి చెప్తున్నాడు. సంఘములో ధనవంతులు ఉన్నారంట. ఆ ధనవంతులు సంఘములో ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, వారి కొరకు పౌలు ప్రత్యేకంగా ఈ మాటను వాళ్ళకు తెలియచేయమని తిమోతికి పత్రికను రాసి పంపుతున్నాడు. పౌలు ఏమని రాస్తున్నాడో గమనించండి. ఇహమందు ధనవంతులైన వారు. మీకు ఒక సీక్రెట్ చెప్తున్నాను. ఇహమందు అంటే ఈ యుగములో, ఇప్పుడు నివసిస్తున్న ఈ కాలములో ధనవంతులైన వారు ఎలా ఉన్నారో అలాగనే రాబో యుగములో కూడా ధనవంతులు ఉంటారు. ఇహమందు అంటే ఇప్పుడు జీవిస్తున్న ఈ యుగము, ఈ యుగములో, ఈ కాలములో ఎలా ధనవంతులైన వారు ఉన్నారో రాబో యుగములలో కూడా ధనవంతులైన వారు ఉంటారు అనే విషయాన్ని మనము గమనించాలి. బైబిల్లో చూడండి, ఇహమందును రాబోవు యుగమందును అని బైబిల్లో రాయబడి ఉంది. ఈ యుగములో ధనవంతులైన వారు రాబోవు యుగమందు ధనవంతులుగా ఉంటారు అని మాత్రం అనుకోకూడదు. ఈ యుగములో ధనవంతులైన వారు వేరు, రాబోవు యుగములలో ధనవంతులుగా ఉండబోతున్న వారు వేరు. కానీ పౌలు ఇక్కడ ఇహమందు ధనవంతులైన వారిని గూర్చి చెప్తున్నాడు. తిమోతి, సంఘములలో ఎవరెవరు ఇహమందు ధనవంతులైన వారు ఉన్నారో వారికి నీవు కొన్ని హెచ్చరికలు చేయుము. అందులో మొదటి హెచ్చరిక ఏంటంటే గర్విష్ఠులై ఉండకూడదు. ఎలా ఉండకూడదంట? గర్విష్ఠులై ఉండకూడదు. సహజంగా ధనము పెరిగే కొలది ధనముతో పాటు మనలో గర్వము, అహంకారము పెరుగుతూ ఉంటుంది. అందుకు బైబిల్ అంటుంది, ధనము పెరిగే కొలది మనలో ఉండవలసినది గర్వహంకారము కాదు, కానీ
దీనత్వము ఉండాలి, తగ్గింపు స్వభావము మనలో ఉండాలి. ఎందుకంటే గర్వము, అహంకారము ఇవి రెండు కూడా ఒక మనిషిని పడద్రోస్తుందంట. మనం ఎంత ధనవంతులు అవుతున్నామో అంతగా మనల్ని మనం తగ్గించుకోవాలి. ఎంత ఎదుగుతామో అంతగా మనల్ని మనము తగ్గించుకోవాలి. మీకు ఒక వాక్యం చూపిస్తాను చూడండి. కీర్తనల గ్రంథములో 62వ అధ్యాయము, దయచేసి తీయండి చెప్తాను. కీర్తనలు 62వ అధ్యాయము. ఈ 62వ అధ్యాయములో చూడండి, మీకు ఒక వాక్యం చూపిస్తాను. 10వ వాక్యములో చూడండి. బలాత్కారమునందు నమ్మిక ఉంచకుడి, దోచుకొనుట చేత గర్వపడకుడి. ఈ మాటను పెన్నుతో అండర్లైన్ చేయండి. ధనము హెచ్చించినను దానిని మనం ఏం చేయకూడదంట, లక్ష్య పెట్టకుడి. సరే, ధనము హెచ్చించినను మనము దానిని ఏం చేయకూడదు, లక్ష్య పెట్టకుడి. ఎందుకంటే నువ్వు ఎంతగా ధనమును లక్ష్య పెడతావో నీ కుటుంబంలో ఎదుగుతున్నప్పుడు నీలో ఖచ్చితంగా గర్వము, నీలో ఖచ్చితంగా అహంకారము కనబడుతుంది. అందుకని పౌలు అంటాడు, విశ్వాసులు ఎవరైనా ధనవంతులుగా ఉంటే వారు పడిపోకుండా, పతనము కాకుండా ఉండాలి అంటే వారిలో గర్వము ఉండకూడదు, వారిలో అహంకారము ఉండకూడదు. ఇవి రెండు చాలా ప్రమాదకరమైనవి, గర్వము. చూడండి, 2వ మాట ఆయన అంటున్నాడు, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. చెప్పండి ఈ మాటను. ధనము ఎటువంటిదంట? అస్థిరమైనది, అంటే స్థిరమైనది కాదు. ధనం అంట స్థిరమైనది కాదు. స్థిరంగా ఒకరి ఇంట్లో ఉండదు, అది స్థిరంగా ఒకరి చేతిలో ఉండదు. ధనం అంట అస్థిరమైనది, ఒకరి నుండి ఒకరి చేతికి మారుతూ ఉంటుంది. ఈరోజు నా చేతిలో ఉంటే రేపు నీ చేతికి మారుద్ది. ఈరోజు నా ఇంట్లో ధనం ఉంటే రేపు నీ ఇంటిలో ధనం పెరుగుద్ది. కాబట్టి ధనము ఎప్పుడు కూడా ఒకరి ఇంటిలోనే, ఒకరి చేతిలోనే ఉండదు. అది అస్థిరమైనదిగా పిలువబడుతుంది. కాబట్టి అటువంటి ధనము మీద నమ్మకము ఉంచవద్దు అని పౌలు తిమోతికి రాస్తున్నాడు. తిమోతి, అస్థిరమైన ధనమునందు నమ్మకము ఉంచవద్దని విశ్వాసులకు బోధించు. ఒకటి, ధనము నీ దగ్గర ఉన్నదాని వలన, నీ ఇంట ఉన్నదాని వలన నీలో గర్వము, అహంకారము ఉండకూడదు. ఇవి రెండు ఎప్పుడు నీలో, నీ ఇంటిలో ఉంటుందో ధనము నిన్ను విడిచిపెట్టి దూరం అవుతుంది. రెండవదిగా, అస్థిరమైన ధనము మీద నమ్మకము ఉంచవద్దు. నువ్వు దానిని నమ్మినచో ఆ ధనము నిన్ను విడిచిపెట్టి మరొక చేతికి మారుతుంది. అందువలన డబ్బుని ఎవరు నమ్మకూడదు. డబ్బు మీద నమ్మకము, విశ్వాసము ఉంచకూడదు. ఎందుకు అంటే ధనము అస్థిరమైనది. మూడవదిగా చూడండి, పౌలు అంటున్నాడు, సుఖముగా అనుభవించుటకు. చెప్పండి ఈ మాటను అందరం కలిసి. ఎలా అనుభవించటానికి? సుఖముగా అనుభవించుటకు. అనుభవించాలా? సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుడంట. మన దేవుడు ఎలాంటి వాడు?
మనము నమ్మిన దేవుడు ఎలాంటి వాడంటే సమస్తమును ధారాళముగా మనకు దయచేయు దేవుడై ఉన్నాడు. సమస్తము అంటే బహువచనం. అందులో ధనము, ఐశ్వర్యము, బంగారము, వైడూర్యము, గర్భఫలము, గృహము, పొలము, తోటలు, ఈ భూ సంబంధమైన ప్రతిదీ కూడా సమస్తము అనే పదములో ఇమిడి ఉంది. దేవుడు నీకు సమస్తమును ధారాళముగా దయచేయు దేవుడై ఉన్నాడు. ఏది కూడా కొరత ఉండదు. దేవుడిచ్చే దానిలో ఏ కొరత ఉండదు. సమస్తము నీకు ఇస్తాడు. నీ కుటుంబానికి ఇస్తాడు, నీ పిల్లలకి ఇస్తాడు. మీరు అడగవచ్చు, నాకు మంచి జాబ్ ఇస్తాడా? గ్యారంటీగా మంచి జాబ్ ఇస్తాడు. నాకు ధనం ఇస్తాడా? గ్యారంటీగా దేవుడు నీకు ధనం ఇస్తాడు. నాకు గర్భఫలం ఇస్తాడా? నిశ్చయముగా దేవుడు నీకు గర్భఫలం ఇస్తాడు. కానీ నువ్వు కోరినప్పుడు, నువ్వు అడిగినప్పుడు, నువ్వు హృదయములో ఆశించినప్పుడు, నువ్వు వేటిని అడుగుదువో, నువ్వు వేటిని ఊహించదవో వాటన్నిటికంటే దేవుడు నీకు ధారాళముగా సమస్తమును దయచేయు దేవుడై ఉన్నాడు. దేవునిలో పిసునారితనం ఉండదంట. దేవుడు ఏది ఇచ్చినా ధారాళముగా ఇస్తాడు. సమస్తము, ఆ పదం అర్థం చేసుకో. ఇంగ్లీష్లో ఆల్ థింగ్స్ అంటారు. అంటే అన్నీ అందులో ఇమిడి ఉన్నాయి. ఇల్లు లేదని బాధపడవద్దు, గర్భఫలము లేదని బాధపడవద్దు, ఐశ్వర్యము లేదని బాధపడవద్దు, ఆరోగ్యము లేదని బాధపడవద్దు. ఎప్పుడు చూసినా అనారోగ్యముతో నేను బాధపడుతున్నాను, దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తాడా? ఖచ్చితంగా దేవుడు నీకు ధారాళముగా మంచి ఆరోగ్యం ఇస్తాడు. దేవునిలో పిసునారితనము లేదు. ఆయన ధారాళముగా ఇస్తాడు. సమస్తమును ధారాళముగా నీకు నాకు ఇస్తాడు. ఎందుకు తెలిసిన? నువ్వు నేను సుఖముగా అనుభవించుటకు. మన ప్రాబ్లం ఏంటి తెలిసిన? అనుభవించము. దేవుడిచ్చిన దానిని అనుభవించటం చాలా మందికి తెలియదు. దాచుకుంటారు, దాచిపెడతారు, అనుభవించరు. మీకు ఒక విషయం చెప్తున్నాను చూడండి. ధాన్యమును, బైబిల్ సామెతలో ఒక మాట ఉంటుంది, ధాన్యమును బీదలకు ఇవ్వకుండా ఎవరు దాచిపెడతారో వారంట శాపగ్రస్తులంట. ధాన్యమును దాచిపెట్టువాడు శాపగ్రస్తుడు. వాడు ఎందుకు దాచిపెడుతున్నాడు? రేపటి దినము కొరకు, వచ్చే తరము కొరకు. అర్థం చేసుకో. పిసునారితనం అది. కొంతమంది యజమానులు పిసునారితనము వలన పిల్లల్ని చంపుతూ ఉంటారు. వాళ్ళకి సరి అయిన భోజనం పెట్టరు, వారికి సరి అయిన స్కూల్ ఫీజులు కట్టరు, వారికి సరి అయిన ఖర్చు పెట్టరు. ఈ పిసునారితనము వలన పిల్లలంట నరక వేదన అనుభవిస్తూ ఉంటారంట. దేవుడు ధారాళంగా ఇస్తున్నాడు. దేవుడు నువ్వు నేను నీ కుటుంబం అంట సుఖముగా అనుభవించటానికి నీకు దేవుడు ధారాళముగా దయచేస్తున్నప్పుడు నువ్వు దానిని సుఖముగా అనుభవించు. నువ్వు నీ కుటుంబము అనుభవించటానికే దేవుడు నీకు నీ కుటుంబానికి ధారాళముగా దయచేస్తున్నాడు. దేవుడిచ్చిన దానిని తినకపోవటం, దేవుడిచ్చిన దానిని వాడకపోవటం వలన అనేక మంది శాపగ్రస్తులుగా మారుతున్నారు. బైబిల్ క్లియర్గా చెప్తుంది, దేవుడంట ధారాళముగా దయచేయు వాడై ఉన్నాడు. ఎందుకు నువ్వు నీ కుటుంబము సుఖముగా వాటిని ఏం చెయ్యాలంట? అనుభవించాలా. సుఖముగా. ఇంగ్లీష్లో సుఖము అనే పదాన్ని ఎంజాయ్ అని ఉంది. ఎంజాయ్. నీకు ఇవ్వబడిన దానిని
ఎంజాయ్ చెయ్యి, నీకు ఇవ్వబడిన దానిని అనుభవించు. నేను పిల్లలు సునికి చెప్తుంటాను, పిల్లలు ఐస్ క్రీమ్ అడిగితే ఐస్ క్రీమ్ పెట్టు, కూల్ డ్రింక్ అడిగితే కూల్ డ్రింక్ పెట్టు. వాళ్ళు ఏది ఇష్టపడతారో అదే పెట్టమంటాను. నేను మాత్రం డిస్టర్బెన్స్ చేయను, ఎందుకంటే ఎంజాయ్ చెయ్యాలా. జలుబు పట్టుద్ది, ఏది ఐస్ క్రీమ్ తింటే జలుబు పట్టుద్ది, ఐస్ క్రీమ్ తినకపోతే జలుబు పట్టదా? మాట్లాడరే. తింటే జలుబు పట్టుద్ది, తినని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకంటే నీ బాడీ అన్నిటికీ అలవాటు పడాలా. నీ బాడీని కంట్రోల్లో ఉంచవద్దు, నీ బాడీని నువ్వే చంపవద్దు. కొంతమంది మాంసము తినకపోవటం వల్ల బాడీకి ప్రోటీన్ కొరత ఏర్పడుతుంది. ఎక్కువగా డైటింగ్ చేయటం వలన బాడీలో కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. అతిగా డైటింగ్ చేయటం వలన బాడీ అతి త్వరగా ఎండిపోతుంది. లోపల ఉన్న బ్లడ్ కానీ రక్త కణాలు కానీ ఇవన్నీ కూడా డ్రై అయిపోతుంది. ఒక విధం చెప్పాలంటే మనకు మనమే అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నాము, మనకు మనమే రోగాల్ని తెచ్చుకుంటున్నాము. దేవుడిచ్చిన దానిని తిను, దేవుడిచ్చిన దానిని సుఖపడు. దేవుడు చూడు, తోటలో ఉన్న అన్ని పండ్లు తినమన్నాడు, ఒక్క పండును మాత్రం తినవద్దన్నాడు. కానీ మానవుడు దేవుడు తినమన్న దానిని తినకుండా దేవుడు ఏ పండును నిషేధించాడో ఆ పండును మాత్రం ఏం చేశాడంట, మానవుడు తిన్నాడు. సేమ్ అంతే. దేవుడు సుఖముగా నీ కుటుంబముతో నువ్వు అనుభవించాలని నీకు అన్నీ ఇస్తుంటే వాటిని నువ్వు తినటం లేదు, వాటిని నువ్వు అనుభవించటం లేదు, వాటిని నువ్వు పిల్లలకు పెట్టటం లేదు. అందువలన పిల్లలు చూడండి అనారోగ్య పాలవుతున్నారు. మా ఇంటి ఎదర ఒక కుటుంబం ఉంది మెడ్రాసులో. వాళ్ళ నాన్నగారు చాలా స్ట్రిక్ట్, పిల్లల్ని ఎవరితో చేరకూడదంటాడు. ఆ పిల్లలు ఇంట్లోనే ఉండాల, బయటికి ఎవరితో కలవనీయరు. అలా ఉండుట వలన ఆ పిల్లలు ఏమయ్యారు తెలుసా, మరీ ఘోరంగా చెడిపోయారు. తల్లిదండ్రులు ఎంత స్ట్రిక్ట్గా పిల్లల్ని ఉంచాలనుకుంటారో అంతగా పిల్లలు చెడిపోతారు. వారికి చిన్నప్పటి నుంచి మాంసం ఆహారము ఆ తల్లిదండ్రులు అలవాటు చేయలేదు, చాలా స్ట్రిక్ట్గా పెంచారు మాంస విషయంలో. చివరికి వాళ్ళు ఏమయ్యారు తెలిసిన, రోడ్డు మీద ఫ్రై చేసి అమ్ముతారు మాంస ముక్కలు, వాటిని తినటం అలవాటు చేశారు. నేను ముందే చెప్తున్నాను, మీ పిల్లల్ని ఎంత స్ట్రిక్ట్గా మీరు ఉంచుతారో అంతగా పాడవుతారు. మీరు కుక్క పిల్లల కాడ ఒక పాట నేర్చుకోండి, కుక్క పిల్లల్ని కట్టకుండా వదిలేయండి, అది ఎవరిని కొరకదు. కుక్క పిల్లల్ని కట్టేయండి, మనిషిని చూస్తేనే కొరుకుద్ది. ఏంటి ఈ రెండు కుక్క పిల్లలకు తేడా ఏంటి చెప్పండి? కుక్క పిల్లల్ని కట్టకుండా పెంచండి, అది అందరి దగ్గరికి సరదాగా వెళ్తుంది, అందరి దగ్గరికి పరిగెత్తుద్ది, మనుషులను అలా చూస్తుంది, వెళ్ళిపోతుంది. అదే కుక్క పిల్లలకి మెడకి ఒక చైన్ వేసి ఎక్కడైనా ఒక మూలల్లో కట్టేయండి, ఒక్క స్త్రీలు కూడా స్త్రీలు కూడికి రారు. నాగమణిని చూడగానే అంటది. ఎందుకంటే దానిని కట్టేయటం వలన వాటికి ఏం పెరుగుద్దంట, కోపం పెరుగు. నేను సీరియస్గా చెప్తున్నా తల్లిదండ్రులు, నేను చెప్తున్నాను, నేను సైకాలజికల్గా పుస్తకాలు చదివి నేర్చుకున్నాను. మా పిల్లల్ని అడగండి, సన్నీని, చింటూని, రినెమ్మని ఏనాడు కూడా నేను డిస్టర్బెన్స్ చేయను. ఎందుకు చెప్తున్నానంటే వారిని ఫ్రీగా వదలాల. కరెంటు ముట్టుకోవద్దు 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 అని నేను చెప్పాను అనుకో, ముట్టవద్దని ఎందుకు చెప్తున్నారు? ఒకసారి ముట్టి చూద్దామని వాడు ఏం చేస్తాడంట, వాడే ముట్టుకుంటాడు. కాబట్టి కరెంటును ముట్టుకోవద్దని నువ్వు చెప్పకుండా సైలెంట్గా ఉండు. వీడు పోయి కరెంటును ముట్టుతాడు,
సుర్రని కొట్టదు సాకు. ఇక చూడు దాని జోలికి వాడు ఏమవ్వడంట, వెళ్ళడు. సన్ని కొద్దిగా కరెంటు ముట్టుకుంటే, డాడీ నేను వెళ్ళను. ఎందుకు నాన్న అంటే, అమ్మో మొన్న తాకాను డాడీ, సుర్రని అన్నది డాడీ. అంటే పాఠం వాడు నేర్చుకున్నాడు. నేను పొద్దాక సెల్ ఫోన్ ముట్టవద్దు అంటే మరీ ఎక్కువ చూస్తాడు. ఎక్కడో ఒక చోట చిక్కుకుంటాడు, సన్నీయో పాపో చింటూ. ఆ చిక్కుకున్నప్పుడు దెబ్బలు పడుద్ది గ్యారంటీగా. ఆ దెబ్బకు చూడు మరల దేనిని ముట్టమన్నా ముట్టరంట. చెప్పండి, లైఫ్లో ఒక్కసారి అయినా మనిషికి దెబ్బ తగలాల. నేను అదే అంటూ ఉంటాను, గుడికి రా అని పిలిస్తే గుడికి రారు. దెబ్బ తగిలితే ఖచ్చితంగా గుడికి వస్తారు. బాప్టిషన్ తీసుకో అంటే అసలు తీసుకోరు. గట్టిగా దెబ్బ తగిలితే ఖచ్చితంగా తీసుకుంటారు. చదువు అని నువ్వు ఎంత చెప్పినా చదవరు. గట్టిగా దెబ్బ తగిలితే గ్యారంటీగా చదువుతారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, సైకాలజికల్గా చూస్తుంటే మనం ఏది చెయ్యవద్దు అంటామో మానవుడంట దానినే చేస్తాడంట. ఇది సైకాలజీ చెప్తుంది. దేవుడు తినరా బాబు అని తోటలో ఉన్న పండు అంతటిని చూపిస్తే మానవుడు వాటిని తినకుండా దేవుడు దేనిని తినవద్దన్నాడో దానినే మానవుడు ఏం చేశాడంట, తిన్నాడంట. ఇది సైకాలజీ ప్రాబ్లం. మానవులందరూ కూడా అంతే, ఏది చెయ్యవద్దంటామో దానినే చేస్తాము. ప్రియులారా అర్థం చేసుకోండి, దేవుడిచ్చిన దానిని నీవు నీ బిడ్డలు నీ కుటుంబముతో కలిసి ఎంజాయ్ చేయి, సుఖించు, ఆనందించు. అందుకే దేవుడు నీకు ధారాళముగా దయచేస్తున్నాడు. అందుకే దేవుడు నీకు ధారాళముగా ఇస్తున్నాడు. నీకు ఇచ్చిన దానిని నువ్వు అనుభవించు. నీకు ఇచ్చిన దానిని సుఖముగా నువ్వు తిను. నీకు ఇచ్చిన దానిని అనుమానము లేకుండా, భయము లేకుండా నువ్వు తిను, ఆనందించు. అప్పుడు దేవుడు నీకు ఇంకా ఇంకా ఆశీర్వాదములను నీ తల మీద కుమ్మరిస్తాడు. స్తోత్రం చెప్దామా? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు చూడండి, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే మనం ఏం చెయ్యాలంట, నమ్మిక ఉంచుడి అని ఆజ్ఞాపించుము. మన నమ్మకం ఎవరి మీద ఉండాలా? మాట్లాడండి అందరు, ఎవరి మీద ఉండాలా? మన నమ్మకము అస్థిరమైన ధనము మీద కాదు. మన నమ్మకము అస్థిరమైన మనుషుల మీద కాదు. మన నమ్మకము ఎప్పుడు కూడా దేవుని మీద ఉండాలా. దేవుని మీద నమ్మకము ఉంచాలి. దేవుని మీద నమ్మకం ఉంచటము అంటే ఏంటి? పూర్తిగా నువ్వు ఆయన మీద ఆధారపడటం. నీ బరువు, నీ బాధ్యత, నీ కుటుంబ భారము, నీ పిల్లల భారము, వారి భవిష్యత్తు అంతటిని దేవుని చేతికి అప్పగించి నువ్వు ధైర్యంగా బ్రతకటమే దేవుని మీద ఆధారపడటం. మీకు అర్థమయ్యేటట్లా ఒక చిన్న కథ చెప్తాను వినండి. ఒకసారి అంట సర్కస్ వాళ్ళు అటువైపు ఒక కర్రను నాటి, మరొక వైపు ఒక కర్రను నాటి, ఆ రెండు కర్రకు మధ్యలో ఒక ఇనప తాడును కట్టి, ఈ సర్కస్ వేషం వేసుకున్నవాడు ఆ కర్ర ద్వారా ఆ ఇనప తాడు మీద నిలబడి తన చేతిలో ఒక కర్ర ఇలా పొడవుగా పెట్టుకొని ఆ ఇనప తాడు మీద నెమ్మదిగా నడుచుకుంటూ ఒకవైపు నుంచి మరొక వైపు నడుచుకుంటూ వచ్చాడు. వచ్చి మరలా అక్కడ తిరిగి ప్రజల వైపు చూసి ఒక ప్రశ్న అడుగుతున్నాడు. తిరిగి ఇదే ఇనప తాడు మీద నేను నడుచుకుంటూ అటువైపు వెళ్ళపోతున్నాను. నేను పడకుండా ఆ ఇనప తాడు మీద నడుచుకుంటూ వెళ్తానని నా మీద ఎంతమందికి నమ్మకం ఉంది చేతులెత్తండి అన్నాడు. అక్కడ ఉన్న వందలాది మంది అందరూ చేతులెత్తి మేము నమ్ముతున్నాం, నువ్వు కింద పడకుండా ఆ ఇనప తాడు మీద నడుచుకుంటూ ఇటువైపు వస్తావని మా అందరికీ నీ మీద నమ్మకం ఉంది అని ప్రజలు స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, నిజంగా చెప్తున్నారా నా మీద నమ్మకం ఉంది?
మరలా ప్రజలు చేతులు ఎత్తి అంటున్నారు, నిజంగా 100% నేను చెప్తున్నాము, నీ మీద మాకు నమ్మకం ఉంది, నువ్వు కింద పడనే పడవన్నారు. అప్పుడు చిరునవ్వుతో నెమ్మదిగా ఒక మాట వారితో అన్నాడు. అదేంటంటే, మీకు నా మీద ఇంత నమ్మకం ఉంది కదా, ఇంత నమ్మకం ఉన్న మీరు నాతో పాటు ఒకరు వస్తే నేను కింద పడకుండా ఈ ఇనప తాడు మీద మిమ్మల్ని తీసుకొని వెళ్ళి అటువైపు దింపుతానన్నాడు. ఎప్పుడు ఈ మాట అన్నాడో చేతులెత్తిన వాళ్ళందరూ నెమ్మదిగా ఏం చేశారంట, చేతులు దింపారు. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ ఏమన్నాడు? నేను పడకుండా ఇనప తాడు మీద నడుచుకుంటూ వెళ్తాను అని ఎంతమంది నమ్ముతారంటే, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమన్నారు? నమ్ముతామని చేతులెత్తారు. బాగానే ఉంది. ఇంత నమ్మకం ఉన్న మీరు నాతో పాటు ఒక్కరు రండి, మిమ్మల్ని పడకుండా నేను తీసుకెళ్తానంటే ఒక్కడు కూడా చేతులు ఎత్తకుండా అందరూ వారి చేతులు ఏం చేశారంట, కిందకి దింపారు. దాని అర్థం ఏంటంటే, మాటలతో నమ్మకం ఉందని చెప్పారు, కానీ క్రియారూపములో మాత్రం నిరూపించటానికి ఎవరు కూడా ముందుకి రాలేదు. మీరందరూ చూడండి, యేసును నమ్మారా అంటే అందరి చేతులు ఎత్తుతారు. దేవుడంతే మిగిలో ఎంతమందికి నమ్మకం ఉందంటే అందరి చేతులు ఎత్తుతారు. కానీ ఆ దేవునితో పాటు నడవటానికి ఎంతమంది ముందుకు వస్తారంటే ఒక్కరు కూడా చేతులు ఎత్తరు. ఎందుకంటే యేసుతో నడవటం అంటే చిన్న పని కాదు. యేసు వెంట నడవటం అంటే చిన్న పని కాదు. ఒక ధనవంతుడు వచ్చాడు, మంచి బోధకుడా, నేను నిత్య జీవం పొందటానికి నేనేం చెయ్యాలి? అందుకు ప్రభువారు అన్నారు, 10 ఆజ్ఞలన్నీ పాటించమన్నాడు. అందుకు యవనస్తుడు అన్నాడు, నా చిన్ననాటి నుండి ఈ 10 ఆజ్ఞలన్నీ పొల్లు పోకుండా పాటించాను. అయితే నువ్వు ఒక పని చెయ్యి, నీ ఆస్తిపాస్తులను అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించన్నాడు. అప్పుడు వాడు దుఃఖముతో తిరిగి వెళ్ళిపోయాడంట. ఎందుకంటే వాడు బహుధనవంతుడు. అప్పుడు యేసు ప్రభు ప్రజలను చూసి ఒక మాట అన్నాడు, సూది బెజ్జములో ఒక ఒంటె దూరును గాని పరలోక రాజ్యములో ధనవంతుడు దూరుట అసాధ్యము. ఎందుకంటే దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే యేసు కొరకు దేనినైనా వదులుకునే ఆ త్యాగము, ఆ సమర్పణ మనలో ఉండాలి. దేవుని యందు నమ్మకం ఉంచటం అంటే నిన్ను నువ్వు పూర్తిగా ఆయన చేతికి అప్పగించుకోవటం. నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ ఆస్తిపాస్తులను పూర్తిగా దేవుని నమ్మి ఆయనకు అప్పగించుకోవటం. ఖచ్చితంగా ఆయన కాపాడుతాడు, ఖచ్చితంగా నిన్ను, నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు ఏ కీడు రాకుండా ఆయనే కాపాడుతాడని పూర్తిగా నమ్మి నిన్ను నువ్వు సమర్పణ చేసుకోవటమే నిజమైన విశ్వాసం అంటారు. నిజంగా నువ్వు దేవుని మీద నమ్మికై ఉంచటమని అర్థం. పౌలు అంటాడు, ధారాళముగా దయచేయు దేవుని యందు మనం ఏం చెయ్యాలంట, నమ్మకం ఉంచాలి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం తీయండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 5వ వాక్యము నుంచి 8వ వాక్యం వరకు నేను చదువుతాను, గమనించండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసి కొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు ఎవరంట, శాపగ్రస్తుడు. అందరు కలిసి చదవండి ఒకసారి. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఏమని? నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసి కొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు ఎవరంట,
శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహా వృక్షమును వలె ఉండును. అరుహా వృక్షం ఉండడు. అరుహా వృక్షం అంటే ఎడారిలో చూస్తే ఎక్కడ చూసినా ముళ్ళ పొద ములుస్తూ ఉంటాయి, పొదలు. అది దేనికి పనికిరాదు, ముళ్ళ పొద, ముళ్ళ కంప అంటారు. అరుహా వృక్షం అంటే ముళ్ళ కంప లేకపోతే పొద అని అర్థం. మీరు ఎడారిలో వెళ్తే ఎక్కడ చూసినా ముళ్ళ కంపలు కనబడుతూ ఉంటాయి, అక్కడక్కడ. ఆ విధంగా దేవుని యందు నమ్మకము లేకుండా మనుషులను ఆశ్రయించి మనుషులను తనకు ఆధారముగా చేసుకొనువాడు, అలాగనే తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శపించబడిన వాడంట. వాడు ఎలాంటి వాడంటే ఎడారిలో మొలిచే ముళ్ళ కంపతో వాడు సమానము. మేలు వచ్చినప్పుడు అది వాడి కంటికి ఏమవ్వదంట. నిజంగానే దేవుని మీద ఆధారపడకుండా దేవుని మీద నమ్మకము లేనివాడు శపింపబడినవాడు. వాడి ఎదుట మేలు కనబడ్డా వాడి కంటికి ఆ మేలు కనబడదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నడుస్తూ ఉంటారు, మీకేం కనబడదు, మీరు ముందుకు పోతారు. మీ వెనకాల వచ్చేవాడు నడుస్తూ వస్తాడు, షర్టును వంగి ఏదైనా తీస్తాడు. అప్పుడు నువ్వు వెనక్కి తిరిగి అంటావు, అదేంటి నేను కూడా అదే దారిలో వచ్చాను కదా, నాకు కనబడలేదు, నీకెలా కనబడ్డది? నీకు కనబడలేదంటే నువ్వు అరుహా వృక్షము లాంటి వాడు, నీకు ఎవరి మీద నమ్మకం లేదు కాబట్టి నీ ముందు బంగారం ఉంగరం పడ్డా నీకు కనబడదు. ఒకసారి హరిహర కళాభవన్ అని సికింద్రాబాద్లో ఒక పెద్ద ఫంక్షన్ హాల్ ఉంది. దాని ఎదర నేను నిలబడి ఉన్నాను. నేను నిలబడి పక్కన మరొక వ్యక్తితో మాట్లాడుతున్నాను. పల్సర్ బండి స్పీడ్గా ఒక అబ్బాయి వచ్చి ఆ హరిహర కళాభవన్ పక్కన ఒక సందు వైపు అలా నెమ్మదిగా క్రాస్ అవుతున్నప్పుడు వాడు బండి ఎలా తోలాడంటే అలా ఒరిగాడు. పూర్తిగా ఒరిగినప్పుడు వాడు ప్యాంట్ ప్యాకెట్లో నుంచి గులాబీ కలర్ పేపర్ అలా జారి కింద పడ్డది. నా పక్కన ఉన్నవాడికి కనబడలేదు, నా ప్రక్కన చాలామంది నిలబడ్డారు, వాళ్ళ కంటికి కనబడలేదు, నా కంటికి మాత్రం కనబడ్డది. నేరుగా వెళ్ళి తీస్తే కొత్త ఉంగరం, కనీసం ఒక్కొక్క ఉంగరం కాసున్నర ఉండవచ్చు, 2 ఉంగరాలు ఉన్నాయి. ఎందుకు నా పక్కన ఉన్న వాళ్ళకి కనబడలేదు, నాకు మాత్రం కనబడ్డదంటే బైబిల్లో క్లియర్గా ఉంది. మనుషులను ఆధారము చేసుకొని మనుషులను ఆశ్రయించు వారి కంటికంట మేలు ఏది కూడా ఏమవ్వదంట, కనబడదు. నాకు కనబడ్డది. నేను చాలా మంచోడిని గనుక ఆ 2 ఉంగరాన్ని తీసుకెళ్ళి కానుకలు పట్టేటప్పుడు ఆ కానుకలు పెట్లు వేసేసాను. ఇప్పుడు అనుకున్నప్పుడల్లా ఇట కొట్టుకుంటారు. ఎందుకంటే మేము ఉంగరం వేసుకోము కదా, మనకెందుకు? పాస్టర్ గారు అనౌన్స్మెంట్ చేస్తున్నారు, కానుకలు పట్టేటప్పుడు దేవుని కోసం ఒకవేళ మీరు గోల్డ్ తెచ్చుంటే గోల్డ్ సమర్పించుకోండి, కానుక సమర్పించుకోండి అంటున్నప్పుడు నా దగ్గర 2 ఉంగరం ఉంది, అది కింద దొరికింది. దాన్ని ఏం చేసినానంటే పక్కనోడికి చెప్తే వేసేయమన్నాడు, వేసేసా. ఇంట్లో వచ్చి చెప్తే తిట్లు. ఈరోజు నేను చెప్పబోతున్నా, సేమ్ గోల్డ్ మీరు తెచ్చుంటే సీనన్నం చందు వాళ్ళు పట్టబోతున్నప్పుడు మీ వాచ్లు మీ గోల్డ్లు సమస్తమును వెయ్యండి చూద్దాం. మీరేం చేస్తారు అప్పుడు? చంద్రిక నువ్వేం చేస్తావు? నేను 2 ఉంగరం వేసేసాను, నాది కాదు, నాకు దొరికింది అది. నువ్వేం చేస్తావు? ఇదే హిందువులు అయితే ఏం చేస్తారు తెలుసా? జుట్టును కట్ చేసుకుని తిరుపతి ఎందుకమ్మా ఎంత పెంచావు, తిరుపతి పోయి కట్ చేసేస్తామంటారు.
మీరు కట్ చేస్తారా? తిరుపతికి పోయి వచ్చిన వాళ్ళందరికీ వచ్చినప్పుడంతా గుండు కొట్టుకోవడం. లేమ గారు గుండు కొట్టుకోమంటే కొట్టుకుంటారా? కొట్టుకోరా? చూడు, నేను సీరియస్గా చెప్తున్నాను. దేవుని మీద నమ్మకం లేని వారికంట మేలులు వారి ఇంటి చుట్టూ ఉన్న వారి కంటికి మాత్రం అది ఏమవ్వదంట, కనబడదు. కానీ దేవుని యందు నమ్మకం ఉన్నవారికి మరుగైన ధనము కూడా వారి కంటికి కనబడుతుందంట. స్తోత్రం చెప్దామా? గట్టిగా స్తోత్రం చెప్పండి. చూడు, మరుగైన డబ్బు కూడా కనబడుతుందంట, మరుగైన వస్తువులు కనబడతాయంట. ఎందుకంటే దేవుణ్ణి నమ్మిన వారికి నమ్మని వారికి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న తేడా అదే. మీరు బైబిల్ చదవండి. మనుషులను నమ్మి మనుషులను ఆధారముగా చేసుకొని వాడి కంటికంట ఏ మంచి కనబడదంట. ఒకసారి చదువమ్మ మరలా అదే మాటను మరలా చదవండి. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలో ఉన్న అరుహావృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందు ఉండును. నిర్జీవమైన చెవిటి భూమి యందు నివసించును. 7వ వాక్యం ఇక్కడ చూడు, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. స్తోత్రం చెప్దామా? చదువమ్మా. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలవల ఓరను దాన్ని వేళ్ళు ఏం చెయ్యును, తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడడు. దాని ఆకు ఎలా ఉంటుందంట, పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. చూడండి, దేవుని యందు నమ్మిక ఉంచిన వానికంట దేవుడు ఆశ్రయముగా ఉంటాడంట. వాడంట జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడంట. మీరు నిజంగానే దేవుని యందు నమ్మిక ఉంచిన వారైతే మీరు ఎవరో కాదు, మీరు జలముల ఓరన నాటబడిన ఒక చెట్టు వలె మీరున్నారు. మీ వేళ్ళు దాని కాలవల ఓరన ఏం చెయ్యును, తన్నును. వెట్ట కలిగినను మీరు దానికి భయపడరు. దాని ఆకు ఎలా ఉంటుందంట, పచ్చగా ఉంటుంది. వర్షము లేని సంవత్సరమున అది చింత నొందదు, కానీ కాపు మానదు. ఇది ప్రవక్త చెట్టు గురించి చెప్తున్నాడా, దేవుని యందు నమ్మిక ఉంచిన వాడు ఇలా ఉంటాడని చెప్తున్నాడా? ఎవరి గురించి చెప్తున్నాడు? ఎవరు దేవుని మీద నమ్మకం ఉంచుతారో వారు ఈ విధంగా ఉంటారని ప్రవక్త చెప్తున్నాడు. మీరు దేవుని మీద నమ్మిక ఉంచిన వారైతే మీరు జలముల ఓరన నాటబడిన చెట్టు వలె ఉన్నారు, మర్చిపోవద్దు. మీ వేళ్ళు జలముల ఓరన తన్నును. మీకు వెట్ట కలిగినను మీరు దానికి భయపడరు. మీరు పచ్చగా ఉంటారంట. పచ్చదనము ఆరోగ్యానికి సూచన. పచ్చదనము సమాధానమునకు సూచన. పచ్చదనము క్షేమముకు సూచన. దేవుని యందు నమ్మిక ఉంచిన వారంట క్షేమముగా కనబడతారు. వర్షము లేని సంవత్సరమున వారు చింత నొందరు, వారు కాపు మానరు. అంటే వారు ఎప్పుడు కూడా కాపు కాస్తూ వారిలో ఫలభరితమైన ఫలితాలు ఉంటాయి. వారు క్షేమముగా ఉంటారు, వారు సుఖముగా ఉంటారు. వారి వేర్లు నీళ్ళల్లో తన్నును. వారు ఇతరులకు నీడనిచ్చే ఒక చెట్టులాగా ఉంటారు. అనేక మంది ఆ నీడలో వచ్చి విశ్రాంతి తీసుకుంటారు.
దేవుని యందు నమ్మిక ఉంచిన వారు ఈ విధంగా ఉంటారని ప్రవక్త చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరు మనుషులను ఆధారము చేసుకొని బ్రతుకుతున్నారా, లేక మీరు మనుషులను ఆశ్రయముగా చేసుకొని బ్రతుకుతున్నారా? అలా అయితే మీరు శాపగ్రస్తులు. అలా కాకుండా దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకం ఉంచిన వారైతే, యేసు ప్రభు మీద నమ్మకము విశ్వాసము ఉంచిన ఒక విశ్వాసి అయితే, మీరు ఆశీర్వదించబడిన ఒక వృక్షము వలె మీరు ఉంటారు. ప్రభు ఒక మాట చెప్పాడు, కలవరపడకుడి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసము ఉంచుడి అని ప్రభు అయిన యేసు చెప్పారు. ప్రియులారా, మీ నమ్మకము ఎవరి మీద? మనుషుల మీదనా, లేక మీ కొరకు చనిపోయి తిరిగి లేచిన యేసు మీదనా? మీరు ఎవరి యందు నమ్మకం ఉంచుతున్నారు? మీరు ఎవరి యందు విశ్వాసం ఉంచుతున్నారు? మిమ్మల్ని మీరు పరిశోధించుకోండి. లేచి నిలబడదాం. ప్రభు సెలవు.